అండి, వెల్కమ్ బ్యాక్ టు తాలింపు. పుల్కాలు చపాతీలు చేసుకోవటానికి మైదా పిండి మంచిది కాదు. అచ్చంగా గోధుమలు ఆడించుకుని ముడి గోధుమ పిండి వాడుకునే దానికంటే మల్టీగ్రెయిన్ పిండి ఇంకా చాలా మంచిది. మరి ఎలా ఆడించుకోవాలి అంటే కేజీ-పావు గోధుమలు, పావు కేజీ రాగులు, పావు కేజీ సజ్జలు, పావు కేజీ జొన్నలు, ఈ 4 గింజలు కలిపితే 2 కేజీలు అయ్యాయి. వీటికి 150 గ్రాములు కానీ 100 గ్రామ్స్ కానీ సోయా చిక్కుడు గింజలు కలపండి. ఈ 5 గింజల్ని కలిపేసి పిండి పట్టించుకుని దాన్ని జల్లించకుండా పుల్కా పిండి కింద వాడుకోండి. మల్టీగ్రెయిన్ పుల్కా పిండి ఇలా ఆడించుకుంటే చాలా మంచిదన్నమాట. ఇందులో సోయా చిక్కుడు కొద్దిగా వేయటం వల్ల ప్రోటీన్ ఉండి కూడా కార్బోహైడ్రేట్స్ని త్వరగా లోపలికి వెళ్ళనివ్వకుండా, ఫైబర్ ఎక్కువ ఉండి కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా రక్షించడానికి ఈ పిండి అందరికీ బాగా ఉపయోగపడుతుంది. విన్నాం కదా. ఇక ఈ కొలతలతో పిండిని తయారు చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పుల్కాలను కానీ, చపాతీలను కానీ, రోటీలను కానీ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడల్లా మనం రెగ్యులర్గా తయారు చేసుకునే విధానంలో పిండిని కలుపుకొని అలాగే చపాతీలను తయారు చేసుకోవడమే. మనం రెగ్యులర్గా అయితే రెడీమేడ్గా దొరికే మల్టీగ్రెయిన్ పిండిని వాడుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఈ పద్ధతిలో ఇదే కొలతలతో కనుక పిండిని తయారు చేసుకొని ఇలా కనుక తిన్నామంటే ఇక రుచితో పాటు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. మనం తీసుకునే గోధుమల క్వాంటిటీని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా కలుపుకొని ఒకేసారి ఇలాగే పిండిని తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా 2-3 నెలల పాటు కూడా నిల్వ ఉండే ఈ పిండిని ఈ స్టైల్లో మీరు ఇలా హెల్తీగా తయారు చేసుకొని రోటీలను తయారు చేసుకున్నారంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.